విశ్వగురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తివారి ఆశీస్సులతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా స్కూల్ డీన్ శ్రీమతి శరత్ జ్యోత్స్నావాణి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ శ్రీమతి విజయలక్ష్మి గారు పాల్గొన్నారు। ఈ సందర్భంగా శ్రీమతి శరత్ జ్యోత్స్నారాణి మాట్లాడుతూ మనకు ఎన్నో పండుగలు వస్తుంటాయి, కానీ సంవత్సరానికి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం చాలా ప్రాముఖ్యత ఉంది। విజ్ఞాన వికాసాన్ని కలిగించేది, ఆత్మ జ్ఞానాన్ని అందించేది, అజ్ఞాన చీకటిని తొలగించేది, మూఢత్వాన్ని ముక్కుమూసేది ఉపాధ్యాయుడు। అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు। ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలియజేస్తున్నాను। ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్ఫూర్తిశ్రీ గారి యొక్క కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గురువర్యులు విశ్వస్ఫూర్తి గారికి ముందుగా నేను నమస్కరిస్తున్నాను, పాదాభివందనం చేస్తున్నాను। నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ సభ్యులకు కూడా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈరోజు చాలా మంచి రోజు నిజంగా। సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి ఈ పండగల కంటే ఈరోజు టీచర్స్ డే। ముఖ్యంగా మనకి సంవత్సరంలో చాలాసార్లు అనేక డేస్ వస్తూ ఉంటాయి, మదర్ డే, ఫాదర్ డే, పేరెంట్స్ డే, ఇట్లాంటివి ఎన్నో వస్తుంటాయి। వాటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే చాలా గొప్ప సంతోషకరమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను। మీరందరూ కూడా అదే భావిస్తారని ఆశిస్తున్నాను। ఎందుకంటే ఈ సమాజానికి, ఈ దేశ అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరో కాదు, టీచర్సే। టీచర్స్ వెన్నెముక। రైతు దేశానికి ఎంత అవసరమో, సమాజంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డను కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్స్ మీద ఆధారపడి ఉంది। టీచర్స్ వెన్నెముకగా మనకు కనిపిస్తున్నారు। ఇప్పటికీ కూడా చాలామంది కుటుంబాల్లో నేను టీచర్ అవుతానని చెప్పి అంటూ ఉంటారు। ఏం చదువుతారు అంటే టీచర్ని అవుతానని అనేవాళ్ళం మేము కూడా। నేను కూడా ఒక టీచర్నే, ఒక ప్రొఫెసర్నే। కానీ ఈ రోజుల్లో కాలం మారుతుంది, సమాజంలో అనేక రకాలైన మార్పులు జరుగుతున్నాయి। అటువంటి మార్పులకు అనుగుణ్యంగా సాంకేతిక శాస్త్రీయ రంగాల్లో అనేక మార్పులు రావడం వల్ల పిల్లలందరూ కూడా తమ భవిత కోసం అనేక రంగాలు ఎంచుకుంటున్నారు। అదే తప్పు కాదు। ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, సంస్థ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఎన్నో చేస్తుంది, ఎన్నో రకాల ఉపన్యాసాలు పెడుతున్నారు। ఇన్ని చేస్తున్నప్పుడు కూడా టీచర్స్ని గౌరవించడం అనేది గురుదేవుని యొక్క ఆజ్ఞ వల్ల జరిగిందని చెప్పి మనం అనుకోవాలి। ముఖ్యంగా గురువు గురించి మనం మాట్లాడుతుంటే రెండు మాటలు రాజేష్ గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా మనిషి చేయవలసిన పనులు ఏమిటి అనేటువంటి విషయాల మీద మనకు చెప్పారు। నిజంగానే ఆయన చెప్పిన మాటలు నేను ఒప్పుకుంటున్నాను, కొన్ని మాటలు మాత్రం। మనిషి మారడు, అది మనందరికీ తెలిసిందే। మనిషి మారితే ఈ సమాజంలో ఇన్ని వ్యవస్థలు ఎలా ఉంటాయి, ఇన్ని హత్యలు ఎలా జరుగుతాయి, ఇన్ని మానభంగాలు ఎలా జరుగుతాయి, అవిద్య ఎందుకుంది, పేదరికం ఎందుకుంది, ఇవన్నిటిని కూడా మనం నిర్మూలించవచ్చు।
కానీ మనిషి మారడు. తన స్థాయిని చూసుకుంటాడు, తన బ్రతుకుని చూసుకుంటాడు, తన జీవితాన్ని ఉద్ధరించుకోవాలని ఆలోచిస్తాడు. అదే ఆయన చెప్పారు, 2 రకాలైనటువంటి భావం ఉంటుంది, మంచి చెడు. చాలా అద్భుతంగా చెప్పారు రాజేష్ గారు. ఎందుకంటే మనం లోతుగా ఆలోచించాలి. ఇవన్నీ ఎందుకండి మాకు? ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత మొదలు పెడదాం, ముసలితనంలో మొదలు పెడదాం, రిటైర్ అయిన తర్వాత మొదలు పెడదాం అని మనం అనుకుంటే తప్పు. గురువుగారు చెప్పింది ఏంటంటే మనిషి ఎదుగుదలలో ఆధ్యాత్మికత కూడా చాలా అవసరం. మన గుళ్ళకి గోపురాలకు వెళతాం, అదేవిధంగా మన ఆత్మ, పరమాత్మ, జీవాత్మ వీటి విషయాలు మనం ఆలోచించాలి. కొద్దిగా ఆలోచించాలి, ఎక్కువ కాదు. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? మనం ధ్యానం చేస్తే ప్రశాంతత దొరుకుతుంది. అదే మనోప్రస్థాన ధ్యానం అని చెప్పి గురువుగారు చెప్తారు. అంటే ఎంత టెన్షన్స్లో ఉన్నా సరే మనం ప్రశాంతంగా ధ్యానం చేస్తే మనకి ఆరోగ్యం వస్తుంది, వికాసం వస్తుంది. విద్య వల్ల ఏమొస్తుంది? మనకి వికాసం వస్తుంది. ఇంకేమొస్తుంది? చైతన్యం వస్తుంది. ఇంకేమొస్తుంది? అజ్ఞానం తొలగిపోతుంది. ఇంకేమొస్తుంది? చీకటి పోతుంది. ఈ విషయాలని చదువు వల్ల ఎలా వస్తున్నాయో ఆత్మ పరిజ్ఞానం వల్ల, ఆత్మ పరిశీలన వల్ల, మనలో జ్ఞానం కాస్త ఆధ్యాత్మిక నేపథ్యం ద్వారా మనకు వచ్చేది మంచి జరుగుతుంది. మనోవికాసానికి ఎప్పుడు కూడా మనసు చాలా ప్రధానమైంది. మన భారతీయులు హృదయవాదులు, మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే. హృదయంతో ఆలోచిస్తాం. హృదయం అంటే మనసు. ఈ మనసుతో మనం ప్రతిదీ ఆలోచిస్తాం. ప్రతిదీ మనిషి ఈజ్వల్ టు మనసు ఈజ్వల్ టు ఇంకోటి ఏదైనా చెప్పచ్చు అక్కడ జ్ఞానం అని. మనిషి మనసు 2 కలిసే ఉంటాయి. మనసులో ప్రేమ ఉంటుంది, మనసులో కోపం ఉంటుంది, మనసులో అనేక రకాలైనటువంటి అంశాలు మనకి పోగు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన చెప్పినట్లుగా రాజేష్ గారు ముందుకు వెళ్ళిపోతాయి, ఏదో సందర్భంగా బయటకు వస్తుంటాయి. నేను చెప్పేది ఒకటే, అరిషడ్ వర్గాలను జయించగలిగిన శక్తి మనకి కావాలి. అరిషడ్ వర్గాలు మనకు అందరికీ తెలుసు. కోపం, లోభం, మోహం, మద, మాత్సర్యాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎవ్వరూ జయించలేరు. కానీ కోపాన్ని తగ్గించుకుంటూ, శాంతాన్ని పెంచుకుంటూ, మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ మనం అనుకున్న కార్యక్రమాలు మనం చేయగలిగితే మన ప్రస్తావన చాలా బాగుంటుందని గురువుగారు చెప్తున్నారు. ఆయన చెప్పేది అదే, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆధ్యాత్మిక నేపథ్యం కలుగుతుంది. ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆ జయంతి సందర్భంగా టీచర్స్ డే అనేది వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ కూడా తాత్వికవేత్త, ఆయనకి పని కూడా వచ్చింది. అంత గొప్పవాడు సర్వేపల్లి రాధాకృష్ణ, తెలుగువాడు. ఆయన పేదరికంలో పుట్టాడు. ఆయన అంటారు, ఓ చోట భోజనానికి కూర్చుంటే కూడా విస్తరి లేకపోవడం వల్ల ఆయన నేలను తుడుచుకొని భోంచేశానని చెప్పుకున్నారు. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ధైర్యాన్ని వీడక, వాళ్ళ నాన్నగారు చదివించలేకపోవడం వల్ల మిషన్ స్కూల్లో చదువుకుని, మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకుని ఎంఏ చేసి మన దేశానికి మొదటి రాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా, మనకి ఆయన ఉపరాష్ట్రపతిగా మనకి పనిచేసిన వాడు. అంటే అక్కడ ఏముంది? ఆధ్యాత్మికత. ఆయన ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ అనే బుక్ కూడా రాశారు. ఆయన చాలా గొప్ప పుస్తకం, ఎన్నో పుస్తకాలు రాశారు. గురువుగారు కూడా మనకి 36 పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలు ఎవరైనా గమనించే ఉంటారు. ఆయన రచనలు మనం ఎప్పుడైనా చదవాల్సిన అవసరం ఉంది. కేవలం ఆధ్యాత్మిక నేపథ్యమే కాదు, ఆయన రాసిన వచన కవిత్వం రాశారు. ప్రజల్లోకి వెళ్ళేది పద్యం కంటే వచనం తొందరగా వెళ్ళిపోతుంది. చిన్న చిన్న సరళమైన పదాలతో ఆయన రాయడం జరిగింది. ఆ పుస్తకాలు కూడా మనం చదివితే ప్రజారాజ్యం, ది రిలేషన్స్, జీవితం, అవగాహన, మనిషి మనసు, ది మ్యాన్, జీవిత స్ఫూర్తి, ఇట్లాంటివన్నీ కూడా వ్యాసమంజరి, ఇవన్నీ కూడా చాలా రకరకాల అంశాల మీద ఆయన కృషి చేశారు. నిజంగానే ఆయన 4 గోడల మధ్య ఉంటూ ఆధ్యాత్మిక నిర్మాతగా, ఆధ్యాత్మిక గురువుగా, ఒక దేవుడిగానే భావిద్దాం. అట్లాంటి వాళ్ళంతా ఋషులు. ఆయన ఋషి కానివాడు కావ్యం రాయలేదని చెప్పి మనకు సాహిత్యంలో చెప్తూ ఉంటారు. ఈయన ఋషి కంటే గొప్పవాడు, ఒక దివ్యాత్మ, ఆయన జీవాత్మ. ఎంత శోధించారో ఆయన రచనలు చదివితే ఆయన శోధన కనిపిస్తుంది. శోధన ఈజ్వల్ టు పరిశోధన. ఏమిటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? మానవ ప్రపంచంలో ఎలా ఎందుకుంది? మనం ఏం చేస్తున్నాం? మనం ఏ రకంగా నడుస్తున్నాం అనడానికి ఆయన చాలా విషయాలు చెప్పారు.
ఆయన చెప్పిన విషయాల్లో 2 మాటలే చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే చాలామంది టీచర్స్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనం గౌరవించుకోవాలి ఈనాడు. అట్లాంటివి దాని గురించి రాశారు. తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? ఈరోజు గుండె మీద చేసుకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని కంటున్నారు, పెంచుతున్నారు, చదివిస్తున్నారు, డబ్బు పోస్తున్నారు. వాడు చదవకపోతే తిడుతున్నారు. పక్కింటి వాడిని చూసి, పక్కింటి అబ్బాయిని చూసి మన అబ్బాయిని కించపరుచుకోవడం జరుగుతుంది. అంటే న్యూన్యత భావం పెరుగుతుంది. అందరు పిల్లలు ఒకేలాగా ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? మనుషుల్లో రకరకాల భావాలు ఉంటాయి, రకరకాలుగా పుడతాం, రకరకాల అంశాలతో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తెల్ల డ్రెస్సుల్లో నాకేమనిపిస్తున్నారంటే శ్వేత గులాబీలా కనిపిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ శ్వేత గులాబీ మధ్య రెడ్డ గులాబీ నేను కూడా ఉండిపోయాను ఇక్కడ. అంటే ప్రతి వాళ్ళు ఒకే రకంగా తీసుకురావడానికి స్ఫూర్తిని కలిగించడం కోసమే విశ్వగురు స్ఫూర్తి గారు చేస్తున్నారు. మనందరినీ కలపడం కోసం చేస్తున్నారు. ఆయన కలపడం అంటే ఏంటి? మన మనస్సులను మార్చడం కోసం ప్రయత్నిస్తున్నారు. కలపడం అంటే మీరు వచ్చి కాఫీలు తాగడం, నేను వచ్చి మాట్లాడేది కాదు. మానసిక వికాసానికి ఆత్మ పరిజ్ఞానం ఎంతవరకు అవసరం, జీవాత్మ పరమాత్మ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి విషయాల మీద మనకు చెప్పడానికి ఆయన మనకి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ కూర్చోబెట్టి మనం ఆలోచించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, మనోవికాసానికి అవకాశం ఇస్తున్నారు, ధ్యానం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అరే ధ్యానం చెప్పారు, మనిషి ఎందుకు చదువుతున్నాడు? జ్ఞానార్జన దేనికి? విద్యాభ్యాసం జ్ఞానార్జన. వీటిలో ఏది ముఖ్యమైంది అంటే జ్ఞానార్జన పూర్వకాలంలో గురుకుల పాఠశాలలో చదువుకునేవాడు. అనేక రకాలైనటువంటి విలువ విద్యలు, అనేక రకాలైనటువంటి మల్ల యుద్ధాలు ఇవన్నీ నేర్చుకునేవాడు. ఈ రోజుల్లాగా మన పాఠశాలలో జరగడం అనేది జరగలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఈ రోజు విద్య ఎలా ఉందంటే ఉపాధి కోసమే విద్య అన్నట్లుగా ఉంది. ఆ రోజుల్లో విద్య అన్ని రకాలుగా ఉపయోగపడేది. ఈ రోజు విద్య కేవలం ఉపాధి కోసమే మనం చేస్తున్నట్లుగా చేస్తున్నారని చెప్పి నేను చెప్పిన మాట. స్ఫూర్తి ఓం ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని వారి ఆశీస్సులతో సత్కరించుకోవడం జరుగుతుంది. స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో మేమందరం ఈ రోజున ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి శ్రీ శరత్ జ్యోత్స్న గారు, డీన్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే ఈ రోజున మనకి ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని రీసెంట్గా మనందరికీ విద్యా విధానం, నూతన జాతీయ విద్యా విధానం అని ఒక దాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు 1975లో అంటే సుమారు 46 సంవత్సరాల క్రితమే ఒక ఆర్టికల్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారండి. వారు ప్రజారాజ్యం అనే ఒక గ్రంథం రాయడం జరిగింది గురువుగారు. అది 2003లో రిలీజ్ అయిందండి, ప్రజారాజ్యం. ఆ ప్రజారాజ్యం గ్రంథంలో విద్యా విధానం ఎలా ఉండాలి అని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు 5 దశల్లో జరగాలని, ఇప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి 5+3+2+2 అన్న విధానాన్ని గురువుగారు సుమారు 18 years బ్యాకే ఒక గ్రంథంలో మనకి చెప్పడం జరిగింది. వారు చెప్తూ గురువుగారు ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉండాలంటే ధనార్జన మాత్రమే ధ్యేయంగా కాకుండా విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందించి వారిని జనరస్గా, జీనియస్గా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయ వృత్తి ఉండాలని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు వారి గ్రంథాల ద్వారా వారు చెప్పడం జరుగుతుంది.
వారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి సంగతుల్ని ఈరోజు ఈ సభా కార్యక్రమం ద్వారా వక్తలు విన్నవించడం జరుగుతుంది. ఇక్కడ వారు ఒకటి చెప్తారండి, ఒక విద్యార్థికి చదువు సరిగ్గా రావటం లేదంటే కారణం విద్యార్థి కాదు, విద్యార్థి యొక్క ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉన్నారో వారిది అని గురుగారు చెప్తారు. అలాగే ఒక విద్యార్థి కనుక తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఆ తప్పుడు మార్గంలో వెళ్ళినందుకు ఆ విద్యార్థి కాదండి, వారి తల్లిదండ్రులది మిస్టేక్ అని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు చెప్తారు. ఎప్పుడు కూడా విద్యార్థి లోపం ఉండదంటండి, ఉపాధ్యాయునిది అలాగే వారిని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులది. వీరిద్దరూ విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక బాధ్యతని వారు తీసుకోవాల్సిందిగా మా గురువుగారు అయినటువంటి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారండి. అలాగే గురువుగారు ఈ నేటి విద్యా విధానంలో ప్రైమరీ వరకు కూడా నీతి కథలు, వీరుల గాథలు మాత్రమే పిల్లలకి చెప్పాలి. తద్వారా వారిలో ఉన్నటువంటి మనోశక్తిని, ఆత్మస్థైర్యాన్ని, సంకల్పాన్ని వారిలో వృద్ధి చేయాలని గురువుగారు చెప్తారు. ఈ సబ్జెక్టులు కాదండి, మ్యాథమెటిక్స్, సైన్స్, ప్రీ ప్రైమరీలో మనం సబ్జెక్టులు కాదు చెప్పవలసింది, మంచి ఎవరైతే హిస్టరీలో విజయాన్ని సాధించి ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో వారి యొక్క గాథల్ని కథలుగా పిల్లలకి చెప్పమంటారండి. అలాగే నీతి కథలు బోధించమంటారు. వారి యొక్క లేత మనసుల్నే మనం మార్చగలిగితే వారు దేశానికి భావి పౌరులు అవుతారని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి ఆకాంక్ష అండి. ఈరోజు సుమారు ఈ కార్యక్రమానికి 150 మంది టీచర్ని మేము స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో మేమందరం కూడా సత్కరించుకోవడం జరుగుతుంది వారి ఆశీస్సులతో. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం.